హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శివ స్టూడియో. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఆల్రెడీ మీ అందరికీ నేను సుపరిచితమే. ఇప్పుడు శివ స్టూడియో ద్వారా కూడా నా యొక్క సర్వీస్ని మీకు అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క వీడియోస్ని శివ స్టూడియోస్కి చేస్తూ మీ ముందుకి మరోసారి వస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ కనుక ఇలా ఉంటే మీ ఫ్యూచర్ అలా వెళ్ళిపోతుంది. అంటే మీ ఫ్యూచర్ మంచి గ్రోత్లోకి వెళ్ళాలంటే మీ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, ఈ యొక్క మొబైల్ నెంబర్ గురించిన పూర్తి సమాచారం మనకు తెలియాలి. పూర్తి సమాచారం తెలియకపోతే ఎవరు ఏమి చెప్పినా అదే రైట్ అనుకొని మనం భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. అందుకని మన శివ స్టూడియో ప్రేక్షకుల కోసం అసలు మొబైల్ నెంబర్ యొక్క పూర్తి పరిపక్వత విజ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను. ఓకే, సరే. మొదటగా మొబైల్ నెంబర్ అసలు ఒక పర్సన్కి ఏం కావాలి? ఒక పర్సన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనకి అతని యొక్క లైఫ్, జీవితం, ఒక పర్సన్ యొక్క జీవితం. ఏ పర్సన్ అయినా సరే ఈ భూమి మీద, ఈ యొక్క విశాల విశ్వములో మనం నివసిస్తున్న భూమి మీద మనం దేనితో కమిట్ అయి ఉన్నాము? నవగ్రహాలు, పంచభూతాలు, ఇలా 14 డైమెన్షన్స్తో మనం మిక్స్ అయి ఉన్నాం. అంటే మనము అనుసంధానమై ఉన్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరి నేముని మనం కరెక్షన్ ఇవ్వాలన్నా, చేంజ్ చేయాలన్నా, బర్త్ బేబీస్ నేమ్స్ ఇవ్వాలన్నా 14 డైమెన్షన్స్లో ఉండి తీరాలి అని మనం గత 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆ విధంగా 14 డైమెన్షన్స్లో ఉండి ఎంతో ప్రయోజనాలు పొందిన ఎన్నో వేల మందిని మనం చూస్తున్నాం. అయితే ఒక పర్సన్ యొక్క నేము ఏ విధంగా అయితే 14 డైమెన్షన్స్లో ఉండాలో, అసలు ఒక పర్సన్ జీవించాలంటే ప్రశాంతంగా అతను కూడా 14 విషయాలని పరిగణలో తీసుకోవాలి. అదేంటి? ఫస్ట్ పుట్టగానే అతనికి ఏం కావాలి? నేమ్. ఫస్ట్ నేమ్. సెకండ్ ఏంటి? కొంచెం బాల్యం పెరిగేసరికి ఒక స్కూల్ కావాలి. ఆ స్కూలు ఉన్న ప్లేస్ కూడా ఆ యొక్క బాబుకి లేదా ఆ బేబీకి ఏమై ఉండాలి? హార్మోనీలో ఉండాలి, కంపాటిబిలిటీలో ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాలేజీ. ఆ కాలేజీ ఉన్న ప్లేస్ కూడా, కాలేజీ నేమ్ ఉండాలి, కాలేజీ ఉన్న ప్లేస్ ఉండాలి. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటి? కాలేజీ కూడా అయిపోయింది, స్టడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? జాబ్ లేదా బిజినెస్. ఏ జాబ్ చేస్తున్నాం, ఏ బిజినెస్ చేస్తున్నాం, అది సూటబులా కాదా? మరి ఆ జాబ్ ఏ ఊరిలో చేస్తున్నాం, అది సూటబులా కాదా? నెక్స్ట్ 5th మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్ 5th. 6th హౌస్ నెంబర్. మరి జాబ్ అయిపోయింది, మనం ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? మ్యారేజ్కి ముందు ఒక సొంత ఇల్లు కావాలి, సో హౌస్ నెంబర్ చూసుకోవాలి. నెక్స్ట్ డిఓఎం అంటే డేట్ ఆఫ్ మ్యారేజ్ డేట్ కూడా ఫేవర్గా ఉండాలి. నెక్స్ట్ 81 వచ్చేసి లైఫ్ పార్ట్నర్. మరి నెక్స్ట్ మనలోకి ఎవరు ప్రవేశిస్తారు? మన యొక్క లైఫ్ పార్ట్నర్. ఆ లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు కన్వెంట్గా ఉండాలి. నెక్స్ట్ 9th వన్ చిల్డ్రన్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలి. ఈ 9టిని ఒక మనిషి యొక్క నవగ్రహాలు అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి? నెక్స్ట్ ఇక మ్యారేజ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం కావాలి? హెల్త్, ఆరోగ్యంగా ఉండాలి ఫ్యామిలీ అంతా. ఆ తర్వాత బాధ్యతల్ని మనం స్వీకరించాలి, వాటిని నెరవేర్చాలి. బాధ్యతలు అంటే ఏంటి? పిల్లలు చదువులు, పెద్దవటం, వారికి పెళ్ళిళ్ళు చేయటం, ఇలా. నెక్స్ట్ ఆస్తులు, షేర్. మనం సంపాదించింది మన పిల్లలకి చక్కగా షేర్ చేయగలగాలి. నెక్స్ట్ సర్వీస్. ఇక మనం లాస్ట్ పరిస్థితుల్లో ఏం చేయాలి? కొంచెం సేవా దృక్పథం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏంటి? చిరకాల లక్ష్యం. ఇక లైఫ్లో లాస్ట్ ఏంటి? మన యొక్క గోల్ ఏంటో మనం నెరవేర్చుకుంటాం. ఈ 5టిని పంచభూతాలు అంటారు. నవగ్రహాలు, పంచభూతాలు. ఒక పర్సన్కి ఒక పరిపూర్ణమైన లైఫ్ వచ్చేది ఈ 14 ఉంటేనే. ఇప్పుడు ఈ 14లో మనము ఇది చెప్పుకోబోతున్నాం, మొబైల్ నెంబర్ 5th వన్ చెప్పుకోబోతున్నాం. ఈ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, ఈ మొబైల్ నెంబర్ ఎలా ఉంటే
మన యొక్క ఫ్యూచర్ బాగుంటుంది, ఈ మొబైల్ నెంబర్ ఎలా ఉంటే మన యొక్క ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో సవివరంగా తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇది తెలుసుకోవాలంటే మీకు ఏం కావాలి? నెంబర్ 1 హార్మోనీస్ ఏంటో తెలియాలి. నెంబర్ 2 లక్కీ నెంబర్స్ ఏంటో తెలియాలి. నెంబర్ 3 బర్త్ వైబ్రేషన్ ఏంటో తెలియాలి. నెంబర్ 4 ఈ యొక్క చాల్దియన్ టేబుల్ తెలియాలి. ఈ 4 విషయాలు తెలిస్తే మీ యొక్క లక్కీ మొబైల్ నెంబర్ని మీరే అత్యద్భుతంగా తీసుకోగలుగుతారు. అంటే ఎవరైతే లక్షలు పెట్టి మొబైల్ నెంబర్లు మీకు అంటగడుతున్నారో వాళ్ళ నుంచి మీరు తప్పించుకోవచ్చు. మీ టైము డబ్బు వృధా అవ్వకుండా హ్యాపీగా మీరు మంచి లక్కీ మొబైల్ నెంబర్ని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందామండి. మరి ఇవి తెలియాలి కదా మీకు. ఇవంటే ఏందో చూద్దామండి. ఫస్ట్ హార్మోనీస్ అంటే ఏంటి అంటే ఒక యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకి 15/6/2005 అనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ గల వాళ్ళకి హార్మోనీస్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే మనం డెస్టినీ కనుక్కోవటం తెలుసుకోవాలి. డెస్టినీ అంటే ఏంటి? ఇదంతా ఇలాగే రాయాలి, 15/6/2005. ఇందులో అంకెలన్నీ కూడుకోవాలి. 1 5 6 6 6 12 12 2 14 14 5 19. మరలా ఇవి 2 1 9 10. మరలా ఇవి 2 1 0 1. ఇది మీ యొక్క డెస్టినీ నెంబర్. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారి యొక్క డెస్టినీ నెంబర్ ఎంత? 1. ఇప్పుడు ఎవరికైనా 1 నుంచి 9 వరకే ఉంటాయి డెస్టినీ నెంబర్లు. మరి 1 3 5 7 వీటిల్లో ఏదైనా సరే డెస్టినీ నెంబర్గా వచ్చినట్లయితే వారి యొక్క హార్మోనీస్ ఏంటంటే 1 3 5 7. ఇప్పుడు వీరికి డెస్టినీ 1 అంటే వీరి యొక్క హార్మోనీస్ ఏంటి? 1 3 5 7. అలా కనుక్కోవాలి హార్మోనీస్. అదే 2 4 8 గనక డెస్టినీగా వచ్చినట్లయితే వారి యొక్క హార్మోనీస్ ఏంటి? 2 4 8. అదే 6 9 గనక డెస్టినీగా వచ్చిందనుకోండి, వారి యొక్క హార్మోనీస్ ఏంటి? 3 6 9. ఇది ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈ విధంగా డెస్టినీని కనుక్కోగలిగితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఖచ్చితంగా మీ యొక్క హార్మోనీస్ తెలుస్తాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 లక్కీ నెంబర్స్ ఏంటి? లక్కీ నెంబర్స్ అంటే హార్మోనీసు మరియు జన్మ వైబ్రేషన్, బర్త్ వైబ్రేషన్. బర్త్ వైబ్రేషన్ అంటే ఏంది? థర్డ్ వన్లో ఉంది. మొదటగా ఇది చెప్పుకుందామండి. బర్త్ వైబ్రేషన్ అంటే ఏంటి? ఇండెక్స్ ఆర్పి. ఇండెక్స్ అంటే ఏంది? రాశి బై లగ్నం. ఉదాహరణకు ఒకరిది మీన రాశి అనుకోండి, 3 వీరి యొక్క వైబ్రేషను. తర్వాత మీన రాశి అయిపోయింది. మిథున రాశి అనుకోండి, మిథునకండి బుధుడు అధిపతి అంటే 5. మీన రాశి మిథున లగ్నం, మీన రాశి మిథున లగ్నం వారికి 3/5 ఇండెక్స్ అవుద్ది. 3/5 ఇండెక్స్. తర్వాత ఆర్పి అంటే రూలింగ్ మూలగ్రహము. దీని గురించి మనం ఒక వీడియో చేద్దామండి మీకు బాగా తెలిసేలాగా. వీరి యొక్క రూలింగ్ మూలగ్రహం 3 అనుకుందామండి. ఇండెక్స్ 3/5, రూలింగ్ మూలగ్రహం 3. దీన్ని బర్త్ వైబ్రేషన్ అంటారు. మరి ఇక్కడ లక్కీ నెంబర్స్ అంటే ఏంటి? ఈ యొక్క హార్మోనీసు ఈ యొక్క బర్త్ వైబ్రేషన్ కలిపి లక్కీ నెంబర్స్ అంటారు. ఇక్కడ హార్మోనీస్ ఏంటి? 1 3 5 7. ఎందుకంటే 1 డెస్టినీ కాబట్టి 1 3 5 7 హార్మోనీస్. మరి వీరి యొక్క జన్మ వైబ్రేషన్ ఏంటి? 3/5 3. 3/5 3. ఇప్పుడు దీని నుంచి ఇలా నెంబర్స్ తెచ్చుకోవాలి మనం. ఫస్ట్ ఈ 2 చూడండి. 3కి ఎంత కలిపితే 3 వస్తుంది? 9. కలపండి. 3కు 9 12. 12 1 + 2 3. మళ్ళీ ఇటు నుంచి చూసుకోండి. 3కి ఎంత కలిపితే 3 వస్తుంది? 9. 3 + 9 12 అంటే 3. ఈ 2 కలపండి 6. అలా అట్లాగే ఈ 2 చూసుకోండి. 3కి ఎంత కలిపితే 5 వస్తుంది? 2. 5కి ఎంత కలిపితే 3 వస్తుంది? 7. 5 7 12. 12 1 + 2 3. నెక్స్ట్ 5 3 8. వీటిని కలిపి లక్కీ నెంబర్స్ అంటారు. ఈ ఎన్నిట్లు మనం ఒక వరుసలో రాసుకుంటే ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 6, 7 2 సార్లు ఉంది కానీ ఒక్కసారి తీసుకుంటే చాలు. తర్వాత 8, తర్వాత 9. ఇవి లక్కీ నెంబర్స్. 1 2 3 5 6 7 8 9. ఇవి
లక్కీ నెంబర్స్. సో ఈ విధంగా హార్మోనిస్ లక్కీ నెంబర్స్ బర్త్ వైబ్రేషన్ కనుక్కున్నాం. ఇక నాలుగోది చాల్దిన్ టేబుల్. ఇది ఒకటంటే AIJQY, రెండంటే BKR, మూడంటే CGLS, నాలుగంటే DMT. ఇట్లా ఇవి టేబుల్. ఇంతవరకు చూసుకోండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి? మొబైల్ నెంబర్కి మనకి 3 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, మొబైల్ నెంబర్లోని అన్ని అంకెలు 10 అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి. ఇది రావాలి. మొబైల్ నెంబర్లోని చివరి 4 అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే మీ హార్మోని రావాలి. మూడో రూల్ ఏంటి? మొబైల్ నెంబర్లోని చివరి 4 అంకెలు ఆరోహణ క్రమంలో ఉండాలి. ఈ 3 రూల్స్ ఇవన్నీ మీకు తెలిస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి మీరు నోట్ చేసుకోగలిగితే ఆ 3 రూల్స్ ప్రకారం మీరు లక్కీ మొబైల్ నెంబర్ని తెలుసుకోవచ్చు. మరలా ఇంకొక వీడియోలో ఆ యొక్క 3 రూల్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి. మరొకసారి వినండి. 3 రూల్స్. రూల్ నెంబర్ 1, మొబైల్ నెంబర్లోని 10 అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే మీ యొక్క లక్కీ నెంబర్ రావాలి. మొబైల్ నెంబర్లోని చివరి 4 అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే మీ యొక్క హార్మోనీలో ఉండాలి. మొబైల్ నెంబర్లోని చివరి 4 అంకెలు అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో ఉండాలి. ఈ విధంగా మీరు గనక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే మీ యొక్క ఫ్యూచర్ అనేది మంచి గ్రోత్లోకి వెళ్తుంది. దీని గురించి మీకు ఏదైనా సందేహం ఉన్నా, మీకు ఒక మంచి లక్కీ మొబైల్ నెంబర్ కావాలన్నా, మీకు ఈ సర్వీసెస్ కావాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ సిబ్బంది మీకు తగిన సూచనలు సలహాలు ఇస్తారు. మరో వీడియోలో మరో టాపిక్తో మరలా కలుద్దామండి.